గెలిచిన తర్వాత ఖచ్చితంగా అన్ని లైబ్రరీలను మనం స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే 2 ఏళ్లలో ఇంకా కొన్ని లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తున్నాయి. మరి అందరూ మన పిల్లలు రాణించాలి, ఉద్యోగాలు చేయాలంటే ఖచ్చితంగా మన లైబ్రరీలు ఈ లైబ్రరీలు మారాలి. ఎప్పుడో పాతకాలంలో ఉన్న పుస్తకాలు కాకుండా ఇప్పుడు అప్గ్రేడెడ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కు ఉపయోగపడే పుస్తకాలను తీసుకురావాలి. ఫెసిలిటీస్ పెంచుకోవాలి. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్, స్టడీ సెంటర్లో కూడా మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ మనం పెట్టి కోచింగ్స్ నిరంతరం జరుగుతూనే ఉండాలి. ఒక నోటిఫికేషన్ పడదు కాకుండా రెగ్యులర్ కోచింగ్ జరుగుతుంటే ఖచ్చితంగా కొన్ని లక్షల మంది 2 ఏళ్లలో మరి గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించి మన సంపద మన దేశానికే ఉపయోగంగా ఉంటుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కాబట్టి మరి క్రీమీ లేయర్ అంతా కూడా ఇవాళ విదేశాలకు వెళ్ళిపోయారు లేదా పక్క రాష్ట్రంలో వెళ్ళారు. మరి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తుంటే మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన ప్రాంతంలోనే ఉంటారు. మరి మన విలేజెస్ కానివ్వండి, మన మండలాలు కానివ్వండి సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దానిపైన చిత్తశుద్ధితో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరూ కూడా మరి మీరు సీరియస్ ప్రిపరేషన్ చేసుకోండి. రాబోయే ఉద్యోగ పర్వంలో ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులు కావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ నిజానికి చెప్పాలంటే ఈ ప్రభుత్వము అటు నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఉద్యోగుల విషయంలో కావచ్చు చాలా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం.